హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ అవమానాలు తక్కువ, రాజ్యపూజ్యాలు ఎక్కువ, ఆదాయాలు ఎక్కువ, వ్యయాలు తక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. ఆల్రెడీ ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది పండుగ కాబట్టి వీడియో లేట్ చేస్తున్నాను. సో హైదరాబాద్ అంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ వచ్చేసి 163, సో టార్గెట్ 164. సో ఈ మ్యాచ్లో ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ ప్లేయింగ్ 11 అవన్నీ అయిపోయింది కాబట్టి ప్రిడిక్షన్ కూడా ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవ్వకంటే ముందు ప్రిడిక్షన్ చేస్తుంటాను. సో ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయ్యి ఒక ఇన్నింగ్స్ అయిపోయింది కాబట్టి ప్రిడిక్షన్ వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే డీసీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అంటే బౌలింగ్ కూడా మన అంతగా అంటే లాస్ట్ సీజన్స్ అంతా కరెక్ట్గా లేదంటే అప్రోప్రియేట్గా లేదు కాబట్టి చెప్పలేము. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో 70% డీసీ గెలిచే ఛాన్స్ ఉంది, 30% మాత్రమే ఎస్ఆర్హెచ్కు ఛాన్స్ ఉంది. ఆ 30% కూడా ఎందుకు అంటున్నానంటే చెప్పలేము, T20లో ఏదన్నా జరగచ్చు. సో 70% అయితే మాత్రం డీసీ గెలిచే ఛాన్సెసే ఎక్కువ ఉన్నాయి. సో మీ ఒపీనియన్లో ఎవరు నెగ్గబోతున్నారు, డీసీనా ఎస్ఆర్హెచ్? కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఆల్రెడీ టీము డీసీలో స్క్వాడ్లో చూసారు ఎట్లాగో మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ అయిపోయింది కాబట్టి. సో ఎస్ఆర్హెచ్ దాంట్లో కూడా ఈరోజు ముల్దర్ ఆడాడు సబ్స్టిట్యూట్ ప్లేయర్ కంటే ఇంపాక్ట్ ప్లేయర్గా. జంపన్ తీసుకుంటున్నారు 2 మ్యాచ్లుగా. ఈరోజు స్కోర్ తక్కువ ఉండేసరికి ఆయన ఆల్రౌండర్ కాబట్టి తీసుకున్నారు. సో ఆయన కూడా ఆశించినంతగా ఏం ఆడలేదు. చూద్దాం బౌలింగ్లో ఏమన్నా మిరాకిల్స్ ఏమన్నా చేస్తాడు. సో 163 కొట్టారు, 164 చేజింగ్తో వీళ్ళు రాబోతున్నారు ఆడడానికి డీసీ. చూద్దాం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి 70% డీసీ గెలుస్తుంది, 30% మాత్రమే ఎస్ఆర్హెచ్కు ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్.